మమ్మలను నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు దేవా. మా ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రములనైనా. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు. ఆమేన్. దయచేసి అందరము కూర్చో. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలందరినీ ప్రేమించి గత 3 నెలలు మనలందరినీ కాపాడి మరొక నూతనమైన నెల ఏప్రిల్ మాసంలోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి ఆదివారం. ఈస్టర్కి ముందు ఆదివారం, రెండవ ఆదివారం. ప్రియమైన వారలారా, ఈరోజు ప్యాషన్ సండే, సిలువ శ్రమల ఆదివారం. ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశం ఏంటనంటే సిలువ శ్రమలు, ప్యాషన్ సండే. నెక్స్ట్ వచ్చేది ఫామ్ సండే, ఆ తర్వాత వచ్చేది ఈస్టర్ సండే. ఈ ఈస్టర్ ముందు 2 ఆదివారాలు గమనించినట్లయితే ఈరోజు ఈస్టర్కి ముందు 2 ఆదివారాలు ఉన్నాయి కనుక ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఆదివారం ఏంటనంటే ప్యాషన్ సండే. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా చాలామంది చూశారు. దానిలో యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, ఏ విధముగా ఆయన హింసించబడ్డాడో, ఏ విధముగా ఆయన మరి నలగగొట్టబడ్డాడో, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ మీరందరూ కూడా చూశారు. ఈరోజు సిలువ శిష్యత్వమునకు మాదిరి అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు దక్షిణ ఇండియా సంఘము మనకిచ్చినటువంటి ధ్యానాంశము. సిలువ శిష్యత్వమునకు నూతన మాదిరి అనేటువంటి అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆరాధనలో ఉన్నటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా పాస్టరేట్ కమిటీ పెద్దలు, గౌరవనీయులు సెక్రటరీ గారు సాల్మన్ రావు సార్కి, అలాగనే ట్రెజరర్ గారు గౌరవనీయులు ప్రసాద్ సార్కి, కమిటీ పెద్దలందరికీ, శ్రీల మైత్రి వారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి పాటలు పాడిన మరి కొయిర్ వారికి, సంగీతము మరి వినిపించిన కీబోర్డ్ అండ్ రిథమ్ ప్యాడ్ ప్లేయర్స్కి, ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, సిలువ, ద రగ్గడ్ క్రాస్, సిలువ శాపగ్రహితమైనటువంటి సిలువ. ఈ రోజున శాపగ్రహితమైనటువంటి సిలువ ఒక పూజిత సిలువగా మారడానికి గల కారణం ఏంటి అనంటే, కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి సిలువలో తన ప్రాణమును ఇవ్వడము ద్వారా, తనకున్నటువంటి ప్రేమను బట్టి ఆ సిలువను మోయడము ద్వారా, భరించడము ద్వారా, ఆ సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడము ద్వారా ఈరోజు ద రగ్గడ్ క్రాస్, ఒక ఘోరమైనటువంటి సిలువ ఈ రోజున మనందరికీ పూజితమైన సిలువగా మారింది. హల్లెలూయా. ఈరోజు ఆ సిలువ కొంతమందికి వెర్రితనముగా కనబడవచ్చు. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, 18వ వచనములో, సిలువను గూర్చిన వార్త నశించు వారికి అది వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నీవే
నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా రక్షణ, విమోచన మార్గము. నీవే నా మార్గము, విమోచన దుర్గము. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా? ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే. స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా. సిలువ, శ్రమల ఆదివారం. ప్యాషన్ అంటే త్యాగం. అందుకని ఈ త్యాగం అనే మాట బైబిల్లో ఎక్కడి నుండి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 5,000 మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో తినడానికి ఆహారం లేదు, ఎవరి దగ్గర కూడా ఏమీ దొరకలేదు. కానీ ఒక్క బాలుని దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క బాలుడు మాత్రమే ఉన్నాడు, ఎవరి దగ్గర ఏమీ లేవు. అప్పటికే 3 రోజులు అయింది, తినడానికి ఏమీ దొరకనటువంటి ప్రదేశం. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగారు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అనంటే, ఎవరి దగ్గర ఏమీ లేదు అని శిష్యులు సమాధానం చెబుతుంటే, ఒక్క బాలుడు మాత్రం అయ్యా నా దగ్గర ఉన్నాయి. ఏమున్నవి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని ఆ 5 రొట్టెలని 2 చేపలని వారికి ఇచ్చాడు. అది త్యాగం అంటే, అదే సమర్పణ అంటే. ఈ రోజున దానిలో నుండే కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనేది మన డోర్నకల్ అధ్యక్ష మండలంలోనికి వచ్చింది. కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందంటే, వారికి బాగా డబ్బులుండి భారతదేశానికి సహాయం చేయాలని వారు ఏదో బాగా డబ్బుండి ఇవ్వాల, కేవలము దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిలో కొంత భాగాన్ని త్యాగం, దానినే కంపాషన్ అంటారనమాట, త్యాగము చేయడం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు త్యాగం చేసి వారికి ఉన్నటువంటి దానిలో కొంత భాగాన్ని భారతదేశంలో చదువుకునే పేద విద్యార్థులకి సహాయంగా పంపిస్తే, ఆ కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో చదువుకొని ఈ రోజున గొప్ప గొప్పవారైనటువంటి వారంతా కూడా ఆ త్యాగాన్ని మర్చిపోయారు. ఈ కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులన్నీ పోయినాయి. ఈనాడు ఎక్కడ కూడా అధ్యక్ష మండలంలో కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనేది కనబడట్ల. కారణం ఏంటంటే, వారు చేసి 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 వారి పని అయిపోయింది. దాని ద్వారా లబ్ధి పొందినటువంటి వారు త్యాగం చేసి, అయ్యో దాని ద్వారా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, దాని ద్వారా ఈరోజు నేను ఈ స్థితిలో అభివృద్ధిలోనికి వచ్చాను అని వారు మరలా తిరిగి కంపాషన్, మరలా తిరిగి త్యాగం చేసే స్థితి కావాలా. కానీ మానవులు స్వార్థపరులయ్యారు. అందువలన ఈ కంపాషన్ అనేటువంటిది పోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యములో మరి సిలువను గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే. సిలువ శ్రమలకి సాదృశ్యం. అందుకనే ప్రియమైన వారలారా, మరి ఈరోజు శిష్యత్వమునకు ఒక మాదిరిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనందరికీ ఎన్నో శ్రమలు వస్తూనే ఉన్నాయి. అయ్యా నాకే శ్రమ రాలేదు, ఏ కష్టం రాలేదు, ఏ శోధన రాలేదు, ఏ బాధ రాలేదు, ఏ రోగం రాలేదు అన్నవారం ఎవరైనా ఉన్నామా? ప్రతి ఒక్క మానవుడికి ఈ లోకంలో అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే. కష్టం రాకుండా, శ్రమలు రాకుండా ఎవరికి ఉండదు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన ఏడుపు మాత్రమే దానికి ప్రధాన కారణం కాకూడదు. కష్టం వచ్చినప్పుడు మనం కన్నీరు పెడుతుంటాం, ఏడుస్తూ ఉంటాం. అయ్యో నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయా, నాకే ఇన్ని బాధలు వచ్చినాయని మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. మన ఏడుపు ఈ సమస్యకి ప్రధాన కారణం కాకూడదు. కన్నీరు కారుస్తూనే ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆ కన్నీరు ఉప్పగా ఉంటుంది. కానీ ఈరోజు యేసయ్య కార్చినటువంటి ఆ కన్నీరు, ఆయనకు వచ్చిన బాధ, ఆయన కష్టం, ఇదిగో సముద్రం అంత కన్నీరు అయిపోయింది. మన కన్నీరు ఎంత ఉప్పగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి కన్నీరు మున్నీరై ఆ సెలయేరులాగా సముద్రంలో కలిసిపోయింది. మన కన్నీరు ఎంత ఉప్పగా ఉంటుందో సముద్రంలో నీరు కూడా అంత ఉప్పగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు అంత శ్రమ అనుభవించినాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మనకు మంచి జరగపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడికి మాత్రం మంచి జరగకూడదు అనేది మన ఆలోచన. అంతే అంటారా? నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటోడికి మాత్రం మంచి జరగొద్దు అన్నదే మన యొక్క విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి బైబిల్ పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి బైబిల్ పాఠంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్సాకును గురించి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకును గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దేవుడు దీవించాడు. అనేక కష్టాలు, నష్టాలు, ఆపదలు వచ్చుట నిజమే, కానీ దేవుడు ఆశీర్వదించే మనిషిని నాశనం చేయడం కానీ అభివృద్ధిని నిరోధించడం కానీ ఎవరి తరము కాదు. ఇస్సాకు యొక్క అభివృద్ధిని వారవలేక అబీమెలెకును ఇస్సాకును పంపివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూడలేక ఈరోజు దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ద్వారా మనమందరం ఆశీర్వదించబడుతూ ఉన్నాం. అబ్రహాము ద్వారా ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈరోజు మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 92వ కీర్తనలో మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తమును సాధ్యమే. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్పవానిగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏ వాగ్దానమైతే చెప్పాడో, ఏ వాగ్దానమైతే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని స్థిరపరిచిన వాడు, బలపరిచిన వాడు ఇస్సాకు జీవితంలో. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి బైబిల్ పాఠములో ఆది కాండములో మనం చూసినట్లయితే 26వ అధ్యాయములో 12 నుంచి 33 వచనాలు మనము దేవుని వాక్యములో మనం చూసాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఒక్క విత్తనము వేసి ఆ సంవత్సరములోనే 100 ఫలము పొందెను. కేవలం ఇస్సాకు ఇంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? అబ్రహాము యొక్క విశ్వాస జీవితం. అబ్రహాము దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని అబ్రహాము ద్వారా తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆ మనుషుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అని రాయబడి ఉంది కదండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఈ రోజున మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అది చూడలేక ఫిలిష్తీయులు ఈర్ష్య, అసూయ. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకు బాగలేకపోయినా పర్వాలేదు, మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటోడికి మాత్రం ఉండొద్దు. మనకు లేకపోయినా పర్వాలా, ఎదుటోడు మాత్రం అభివృద్ధి చెందొద్దు. మనం చెందకపోయినా పర్వాలా, ఎదుటోడు మాత్రం చెందొద్దు. ఈ ఫిలిష్తీయుల యొక్క ఆలోచన ఏంటంటే, మనకు లేదు, ఇతరికి కూడా ఉండొద్దు. అందుకనే అక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకొని అతన్ని వెళ్ళగొడతాడు. అబీమెలెక్ అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఆది కాండములో అబీమెలెకు మా యొద్ద నుంచి వెళ్ళిపో,
ఎందుకనంటే ఈర్ష్య, అసూయ, ఒక వ్యక్తి అభివృద్ధి చెందడం అనేది ఇంకొకరు తట్టుకోలేరు. అందుకని అబీమెలెకు ఇస్సాకును, అయ్యా నువ్వు ఇంతగా ఆశీర్వదించబడుతున్నావు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండొద్దు అని, వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనితోనే ఉన్నాడు. హల్లెలూయా. యథార్థవంతుల వంశపు వారిని దేవుడు దీవిస్తాడు. 112వ కీర్తనలో ఉన్నటువంటి మాట, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వారింట్లోనే ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇస్సాకు మరి తన తల్లిదండ్రులు తవ్వించినటువంటి బావి, ఇవన్నిటిని కూడా ఫిలిస్తీన్లు పూడ్చివేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ కాలంలో. ఆ బావులన్నిటిని కూడా మరలా తిరిగి తవ్వడం అనేది మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. పితరులు తవ్వినటువంటి బావులన్నిటిని కూడా ఫిలిస్తీన్లు పూడ్చేశారు. ఆ కాలంలో నీటి సమస్య, గెరారు లోయలో నీటి సమస్యలు బాగా వచ్చినాయి. ఆ నీటి మీద తగాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో బెయేర్షెబాకు దేవుడు సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే ఫిలిస్తీన్లు చూడలేక ఈర్ష్య. కానీ ఇస్సాకు కూడా చాలా సమస్యలు వచ్చినాయి, ఎన్నో అవరోధాలు వచ్చినాయి, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో అడ్డుబండలు ఎదురైనాయి. వాటన్నిటిని అధిగమించడానికి, జయించడానికి ఇస్సాకుకు దేవుడు ఎంతో తన శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, ఇరుకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. ఎన్ని వచ్చినా జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇస్సాకును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, శ్రమలన్నిటిని కూడా జయించాడు. అందుకనే మనము కూడా క్రీస్తు శ్రమలలో పాలివారమే. హల్లెలూయా. మనము కూడా క్రీస్తు శ్రమలలో పాలివారమే. మనకు కూడా శ్రమలు వస్తాయి, మనకు కూడా కష్టాలు వస్తాయి, మనకు కూడా బాధలు వస్తాయి, మనకు కూడా బలహీనతలు వస్తాయి, మనకు కూడా కష్టాలు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అన్నిటినీ జయించగలిగే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే అసూయ అనేది బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆదికాండం 30వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. లేయా, రాహేలు ఇద్దరు అక్క చెల్లెళ్ళే చూచి అసూయ, ఒక అక్క చెల్లెల మధ్యనే అసూయ, అక్క చెల్లెల మధ్యనే అసూయ అనేది మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనంలో అన్నదమ్ముల మధ్య అసూయ, యోసేపు కళ అన్నదమ్ముల పగ, యోసేపు యొక్క కళ అన్నదమ్ముల యొక్క పగను మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 37వ అధ్యాయంలో 11వ వచనంలో అతని అన్నదమ్ములు అతని యందు అసూయపడిరి, యోసేపును చూచి అసూయ పడిరి. గోతులో పడ్డోడు ఎప్పుడు గోతులోనే ఉంటాడా? ఏదో ఒకరోజు ఖచ్చితంగా లేస్తాడు. యోసేపును గోతులో పడేశారు, అసూయ పడ్డారు, గోతులో పడేశారు. గోతులో పడినటువంటి యోసేపుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. అమ్మేశారు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు, అక్కడ కూడా శ్రమ వచ్చింది. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా శ్రమల వైపు ఆయన చూడలే, దేవుని వైపు మాత్రమే చూశాడు. హల్లెలూయా. మనమేంటంటే శ్రమల వైపు చూసి వణికిపోతుంటాం, గజగజ గజగజ. అయ్యో నాకు ఇంత బలహీనత వచ్చిందా, ఇన్ని శ్రమలు వచ్చినాయా, ఇన్ని కష్టాలు వచ్చాయని మనం శ్రమల వైపు చూస్తూ ఉంటాం. కానీ యోసేపు శ్రమల వైపు కాదు, దేవుని వైపు మాత్రమే చూశాడు. అందుకని యోసేపు దేవుని వైపు చూశాడు కాబట్టి ఆ యోసేపు శ్రమలను జయించగలిగే శక్తిని దేవుడు యోసేపుకు దేవుడిచ్చి అతడు ఫలించడి ఒక కొమ్మగా దేవుడు అతను ఆశీర్వదించాడు. అందుకని యోసేపును ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో, ఏ అన్నలైతే అతని మీద అసూయపడ్డారో, ఏ అన్నలైతే అతని గోతులో పడేశారో, ఏ అన్నలైతే యోసేపును మరి మిద్యానీయులకు అమ్మేశారో, అదే అన్నలు ఒక రోజున యోసేపు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తే ఏ మానవుడు చేయి అడ్డు పెట్టినా అది ఆగదు. ఈరోజు దేవుడు మనందరినీ అంచెలంచెలుగా క్రమక్రమముగా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయంలో అతడు క్రమక్రమముగా అభివృద్ధి నొందుచు వచ్చెను. క్రమక్రమం
మనలను కూడా దేవుడు క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రమక్రమముగా దేవుడు మనలను దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనకెంతో గొప్పది. అందుకనే వారందరూ మనకొక మాదిరి, పనిలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, వ్యక్తిత్వంలో మాదిరి. ఈరోజు మోడల్ యోసేపు మనకొక మాదిరి. అందుకని రాయబడిన మాట ఏంటంటే ఆదికాండం 42వ అధ్యాయంలో, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు, ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని ఉద్దేశాలు మాత్రమే నెరవేరుస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని కార్యాలు మాత్రమే చూస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు యోసేపును కూడా మనం దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుడు క్రమక్రమముగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యోసేపును దీవించాడు. ఈ అంతటికీ కారణం ఏంటంటే ఒక్క అబ్రహామును బట్టే. అబ్రహామును బట్టి దేవుడు తరతరములను దేవుడు దీవించాడు. హల్లెలూయా. తరతరాలను దేవుడు దీవించాడు అబ్రహామును బట్టే. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలములో మోషే కూడా ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసలుగా ఉంటే వారిని విడిపించడానికి 430 సంవత్సరాలు వారిని విడిపించడానికి మోషే పడినటువంటి శ్రమ, ఎంత శ్రమలో, ఎన్ని శ్రమలు, అవమానాలు, నిందలు భరించాడో మోషే. అలాంటి మోషే పెద్దవాడైనప్పుడు ఆయన అంటాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొన్నాడు. ప్రియమైన వారలారా, మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశములో ఉన్న ధనము కంటే, ఐగుప్తు వారిచ్చే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు భాగ్యమని ఎంచుకున్నాడు. అందుకనే క్రీస్తు కొరకే శ్రమ పడ్డాడు, క్రీస్తు కొరకే ప్రయాసపడ్డాడు. దేవుని కొరకే మోషే దేవుని కొరకే ప్రయాసపడ్డాడు. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురుగా అడ్డొచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు అడ్డు వచ్చినా కూడా ఆయన సమస్య వైపు చూడలా, దేవుని వైపు చూశాడు. మోషే, నీ చేతిలో ఉన్నదేంటంటే కర్ర, చూపించు ఎర్ర సముద్రం వైపు అంటే దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, చూపించు ఎర్ర సముద్రం వైపు అంటే సముద్రం వైపు చూడగా ఆరిన నేలగా దేవుడు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు నడిపించాడు. ఈ రోజున ప్రతి కష్టము వెనక ఆశీర్వాదం, ద సఫరింగ్ అండ్ బ్లెస్సింగ్. సఫరింగ్ అండ్ బ్లెస్సింగ్. బాధలుంటాయి, తర్వాత సంతోషం ఉంటుంది. అందుకని ప్రియమైన వారలారా, ఒక సువర్ణం యోబు గ్రంథంలో మనం కూడా చూస్తూ ఉంటాం. యోబుకి పరిశుద్ధ గ్రంథంలో వచ్చినటువంటి శ్రమలు ఎన్నో ఎన్నో ఎన్నో. తనకి శరీరంలో వచ్చినటువంటి ఆ కురుపులు బాధ తట్టుకోలేక యోబు చిల్లపెంకులతో ఆ కురుపులను గోక్కుంటూ ఉన్నాడు. ఎందుకంటే డబ్బును దాచుకున్నా కనపడదేమో కానీ శరీర జబ్బును దాచుకుంటే అది కనపడకుండా ఉండదు. శరీరంలో వచ్చినటువంటి ఆ బాధను తట్టుకోలేక మరి యోబు చిల్లపెంకులతో గోక్కోవడం, కుక్కలు వచ్చి నాగడం, ఎంత భయంకరమైన శ్రమ. స్నేహితులు హేళన చేస్తున్నారు, కట్టుకున్నటువంటి భార్య కూడా ఇంకా నీవు నీ దేవుణ్ణి దూషించి మరణమవరాదా అని భార్య కూడా హింస పెడుతూ ఉంది. అయినప్పటికీ కూడా యోబు తన జీవితంలో గొప్ప నిరీక్షణాపరుడు. హల్లెలూయా. నిరీక్షణాపరుడు. నా దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నాకెన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నిటినీ జయించగలిగే శక్తిని దేవుడు నాకు ఇస్తాడు. యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనంలో యోబుకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు, నా రక్షణ ప్రదాత, నన్ను విమోచించేవాడు, నన్ను విడిపించేవాడు. నా కష్టములో నుండి, నా రోగములో నుండి, నా బలహీనతలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు.
నేను ఎవ్వరి మాట విననని దేవుని వైపు మాత్రమే చూడడం ప్రారంభించాడు. అందుకనే యోబుకు ఏదైతే శ్రమలలో పోగొట్టుకున్నాడో, యోబు గ్రంథం 12వ అధ్యాయంలో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 10 నుంచి 17 వచనాలు చదివితే సఫరింగ్ అండ్ బ్లెస్సింగ్. 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు మనం చదివినట్లయితే, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, కీడును మనం అనుభవింపదగదా. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. అందుకనే యోబు ఆయన మనకు పనిలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, వ్యక్తిత్వంలో మాదిరిని పౌలు గారు మనకి యోబు గారు చూపించినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ పాఠములో చూసినప్పుడు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనములు అంటాడు పౌలు గారు, మరి విశేషముగా నేను ప్రయాసపడితిని. మరి విశేషముగా నేను ప్రయాసపడితిని. పౌలు ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో. నిజంగా ఆయన రాయబడినటువంటి ఆ 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఆయన ఎన్నో 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 సమస్యలు, శ్రమలు అనుభవించాడు. 5 మారులు, 1 తక్కువ 30 దెబ్బలు, కొరడా దెబ్బలు తింటిని. అనేక పర్యాయములు దొంగల చేత కొట్టబడితిని. ఎన్నో మారులు వాడలో నేను ఉన్నాను, ఖైదీలో ఉన్నాను, హింసలలో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను. ఇవన్నీ రాశాడు పౌలు. కానీ ఎప్పుడు బలహీనుడును అప్పుడే మళ్ళీ నేను బలవంతుడును. పౌలుకి వచ్చినటువంటి ఆ సమస్య, శ్రమలు ఏ మానవుడికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు లాగానే ఆయనను కూడా 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్నిసార్లు అండి? 5 మారులు. ఒక్కొక్క దెబ్బ కొడితే 9 మాంసం ముద్దలు బయటకు వస్తాయి. అంటే 39 ఇంటూ 9 బంతులు ఉంటాయి ఒక కొరడాకి. రోమా ప్రభుత్వంలో భయంకరమైన శిక్ష ఏదైనా ఉన్నదా అంటే అదొక క్రాస్, సిలువ మాత్రమే. రోమా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కానీ ఏ మానవుడైనా చేసినట్లయితే రోమా ప్రభుత్వం విధించినటువంటి కఠినమైన శిక్ష ఏదైనా ఉన్నదంటే బైబిల్లో అది కేవలం సిలువ మాత్రమే. కాబట్టి ఆ సిలువ వేసే ముందు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టి చంపడం, కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. ప్రియమైనటువంటి వారలారా, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో 40 దెబ్బలు కొడితే ఆ వ్యక్తిని మరలా శిక్షించడానికి అధికారం ఉండదు. అందుకని ఒకడు తక్కువ చేస్తే మరలా వ్యక్తిని మరలా మనిషిని మనం శిక్షించవచ్చు. చిత్రహింస, ఘోరమైన శిలువ మరణం. అందుకని ప్రియమైన వారలారా, పౌలు గారిని 1 తక్కువ 39 కొరడా దెబ్బలు 5 మార్లు కొట్టారు. 39 ఇంటూ 9 మాంసపు ముద్దలంటే 351 మాంసపు ముద్దలు ఒకసారి బయటకు వస్తాయి. 39 కొరడా దెబ్బలు కొడితే ఆ మనిషి యొక్క మాంసపు ముద్దలు 351 మాంసం ముద్దలు బయటకు వస్తాయి. అంటే శరీరం అంతా రక్తసిక్తమైనటువంటి శ్రమ. అందుకే నేను అంటున్నాడు, 1 తక్కువ 39 40 దెబ్బలు, 1 తక్కువ 40 దెబ్బలు అనగా 39 కొరడా దెబ్బలు 5 మారులు నేను అనుభవించి తిని అని అంటున్నాడు. దొంగలలో ముమ్మారు, బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, ఓడ పగిలి చెరలో ఉంటిని, దొంగలతో చేత దోసుకోబడి తిని. ఎన్నో రాశాడు అక్కడ. మీరు బైబిల్లో చదివినట్లయితే నిజంగా పౌలు యొక్క శ్రమ. ఒకప్పుడు ఆయన రోమీయుడు, హెబ్రీయుడు, రోమీయుడు, హెబ్రీయుడు, గమాలియేలీల పాదముల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాడు, మహాపరాక్రమశాలి, గొప్ప యోధుడు. అలాంటి వ్యక్తి క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, లోకములో ఉన్నదంతా పెంటతో సమానముగా ఎంచుకున్నాను.
మోషే అన్నట్టుగా, ఇదిగో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే నాకు భాగ్యమని మోషే ఏదైతే అన్నాడో అదేవిధంగా పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. నేను క్రీస్తుని సంపాదించుకొని లోకములో ఉన్నదంతా పెంటతో సమానముగా ఎంచుకున్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దమస్కు మార్గములో దేవుని చేత పట్టబడినటువంటి వాడు, క్రీస్తు కొరకు కంకణము కట్టుకున్నటువంటి వ్యక్తి, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని ఎన్నో శ్రమలు అవమానాలు భరించి కూడా ఆయన క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఆ అధ్యాయములో 23వ వచనములో 11వ అధ్యాయంలో అంటాడు, నేను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి విశేషముగా కదండి, అక్కడ రాయబడ్డ మాట ఏముందమ్మా? మరి విశేషముగా నేను ప్రయాసపడితిని. ఎంత ప్రయాస అంటే 13 పత్రికలు రాశాడు, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో హింసలు, ఎన్నో మరెన్నో కష్టాలు అనుభవించి ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడు. పౌలును కూడా చిత్రహింసలు పెట్టి చంపారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక హంతకుడే పౌలు, ఒక హంతకుడే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. బ్రతుకుట క్రీస్తే, సావైనా కూడా మేలే. ద సఫరింగ్ అండ్ బ్లెస్సింగ్. ఈరోజు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పనిలో మాదిరి, ఆయన ప్రవర్తనలో మాదిరి, ఆయన విశ్వాసములో మాదిరిని దేవుడు మనకు కనపరిచాడు. అదే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పబడిన ఏకైక వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే అది కేవలము పౌలు మాత్రమే. ప్రియమైన వారులారా, అన్యజనులకు అపోస్తలుడైనా, అన్యజనులకు అపోస్తలుడు. అపోస్తలులు అనేటువంటి వారు 12 మంది శిష్యులు. అన్యజనులకు అపోస్తలులైనటువంటి వాడు పౌలు. వారికి ఈయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున అపోస్తలులుగా పిలువబడిన వారు, ద సెండింగ్ అవుట్, పంపబడిన వారు కూడా క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు. పేతురుని తలక్రిందులుగా సిలువేశారు. పేతురును కూడా తలక్రిందులుగా సిలువ వేశారు. చేపలు పట్టుకున్నటువంటి జాలరులు, అలాంటి జాలరులను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఫాలో మీ, నన్ను వెంబడించండి అని అనగానే వారు వలలన్నిటిని కూడా వదిలిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు వారిని, చేపలు పట్టుకున్నటువంటి పామరుల్ని పావనమూర్తులుగా చేశాడు. అలాంటి పేతురు బొంకినాడు. అలాంటి పేతురు ప్రియమైనటువంటి వారలారా, మలుకు చెవిని తెగనరుగుతాడు, బొంకినటువంటి వాడు. అలాంటి వ్యక్తి మరి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. తల క్రిందులుగా సిలువ వేయబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారి శిష్యులలో బర్తలోమయి అనేటువంటి ఆయనను బట్టి మనం చూసినట్లయితే ఆయన బ్రతికుండగానే శరీరాన్ని వల్చేశారు. బ్రతికుండగానే శరీరం. అలాగనే తోమాను బట్టి మనం చూసినట్లయితే భారతదేశంలో ఆయన త్రిశూలాలు పెట్టి పొడిచి చంపేసినారు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మరెన్నో. అందుకనే 11వ అధ్యాయంలో మరి తోమా మాట్లాడుతూ మనము కూడా వెళ్దాము రండి, ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాము రండి అని యోహాను సువార్తలో దేవుని వాక్యములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో మనము దేవుని వాక్యములో గమనించినట్లయితే మనమును ఆయనతో పాటు వెళ్దాము రండి. 11వ అధ్యాయము 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళుదాము రండి, మనము కూడా వెళ్దాము రండి ఆయనతో పాటు చనిపోవడానికి. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అని కంకణం కట్టుకొని మిషనరీ ప్రయాణాలు చేసినట్టుగా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను
ప్రకటించండి. పౌలు గారు అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు సువార్త ప్రకటిస్తే అనేకమైన శ్రమలు, సువార్తను ప్రకటించినా కూడా శ్రమే. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఆయన అంటున్నాడు, తోమా అపనమ్మకస్తుడు, నమ్మనటువంటి వాడు, చూస్తేనే నమ్మేటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు, ఆయనతో పాటుగా మనము కూడా వెళ్దాం రండి, ఆయనతో పాటు చనిపోవుటకు మనము కూడా వెళ్దాం రండి అని చీట్లు వేసుకుంటే ఆ చీట్ల ప్రకారముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళారు. మన భారతదేశానికి తోమా భారతదేశానికి అపోస్తలుడుగా వచ్చాడు. ఆయననేమన్నా సంతోషం పడ్డాడా? ఇక్కడ ఏమీ లేదు. ఆయన కేరళ, చెన్నై తదితర ప్రాంతాలన్నీ కూడా తిరిగి బ్రాహ్మణులకు సువార్తను ప్రకటించి అనేక మంది బ్రాహ్మణులను క్రైస్తవులుగా మార్చి క్రీస్తు మార్గాన్ని బోధించి ఒక మాదిరిని కనపరిచిన వాడు పరిశుద్ధుడైన తోమా. ఆ తోమా మనకు మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, విశ్వాసములో మాదిరి, సత్యములో మాదిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకమైనటువంటి కష్టాలు మనకి వస్తానే ఉంటాయి. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అపోస్తలులందరూ కూడా క్రీస్తు కొరకు చనిపోవడానికే తెగించారు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క శ్రమలలో పాలివారమే. క్రీస్తు కొరకు మనము ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే. మూడవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు శ్రమలలో ఆదరణ కలిగిస్తాడు. హల్లెలూయా! శ్రమలలో ఆదరణ కలిగిస్తాడు. క్రీస్తు శ్రమలలో మనమందరం పాలివారమే. రెండవది, క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిందే. మూడవది, శ్రమలలో ఆదరణ కలిగించేవాడు యేసయ్య. హల్లెలూయా! శ్రమలలో ఆదరణ. చదువుకున్నటువంటి వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము పరార్థ శ్రమ, ఇతరుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ శ్రమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మనిషి మనకు కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మరి 3 అధ్యాయాలలో దీనిని గురించి రాయబడి ఉన్నది. ద సినాప్టిక్ గాస్పల్, 3 సువార్తలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకును, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వరకును, లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43, అనగా ద సినాప్టిక్ గాస్పల్ అంటారు. 3 సువార్తలలో ఈ విషయాన్ని గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనగా గుడ్డివాడు, భిక్షాటనం. సమాజంలో గుడ్డివారికి, రెండవది భిక్షమెత్తుకునే వారికి సమాజంలో గుర్తింపు ఉంటుందా? సమాజంలో గౌరవం ఉంటుందా? ఎందుకంటే గుడ్డివాడు, రెండవది భిక్షాటనం ఎత్తుకునేవాడు. గుడ్డివాడు, భిక్షాటనం ఎత్తుకునే మనిషికి సమాజంలో గౌరవం ఉంటుందా? ఎంత శ్రమ! అయ్యో, గుడ్డివాడిగా పుట్టడానికి నేనేం పాపం చేశాను? భిక్షాటనం ఎత్తుకోవడానికి దేవా నేనేం తప్పు చేశాను? నిజంగా వాస్తవంగా గుడ్డివాడుగా పుట్టడానికి వాడిది ఏం పాపం లేదు, వాడిని కన్న తల్లిదండ్రులది కూడా ఏమీ పాపం లేదు. కానీ దేవుని యొక్క మహిమ ప్రచురపరచడానికే దేవుడు లోకంలో కొంతమందిని గుడ్డివారిగా, మూగవారిగా పుట్టిస్తాడు. ఎందుకంటే మోషే కూడా నత్తి పెదవులు గలవాడే. అయ్యో, నేను నత్తి పెదాలు గలవాడునయ్యా, నేను బలహీనుడనంటే, లేదు లేదు, నీకు నోరిస్తాను నేనే, మగవారికి నోరిచ్చేది నేనే, నీకు తోడుగా ఉండేది నేనే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాల్సిందే అని ప్రోత్సహించిన వాడు దేవుడే. అలాగనే ఈ గుడ్డివాడు కూడా, ఒకటి గుడ్డితనం, రెండవది భిక్షాటనం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది గుడ్డివారు ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి వ్యక్తి విశ్వాస వీరుడు, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, కేకలు పెడుతూ ఉన్నాడు. చూడండి, మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని పట్టుదలతో, విశ్వాసముతో కేకలు పెడుతూ ఉన్నాడు. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఎన్నో సమస్యలున్నా, బలహీనత ఉన్నా కూడా యేసు వైపే చూడడం మొదలుపెట్టాడు. ఈరోజు కన్నులుండి కూడా
మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. కళ్ళు లేని కబోది యేసును గుర్తుపట్టి ఆయన దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, నేను మరి చూడలేని స్థితిలో ఉన్నానని కేకలు పెడుతూ ఉంటే యేసు అతని దగ్గరకు వచ్చి ఆయన్ని పిలిచి, కదండి అక్కడ మనం చదువుకున్న వాక్యంలో రాయబడినటువంటి మాట, రమ్మని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరము చాపి రమ్మనుచున్నాడు, గాయపడిన తన కరము చూపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరము చూపి రమ్మనుచున్నాడు, గాయపడిన తన కరము చూపి రమ్మనుచున్నాడు. మనలను కూడా యేసయ్య ఆయన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. గుడ్డివాడిని పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నాను, నాకు చూపు ప్రసాదించు ప్రభు అంటే, ఇదిగో ఆయన ఏ నేల అయితే శపించబడిందో, ఆదాము ద్వారా నేల శపించబడింది, ఆ శపించబడినటువంటి నేల మీద ఆ కల్వరి శిలువలో యేసయ్య కార్చిన రక్తపు బొట్టు నేల మీద పడడం ద్వారా శపించబడిన నేల పవిత్రమైపోయింది. అందుకని నేలే మట్టి తీసుకొని బురదను చేసి ఆ గుడ్డివాడి కన్నులకు రాసినా కూడా కన్నులు స్వస్థత చెందినాయి. హల్లెలూయా. నిన్ను బట్టి నేల శపించబడింది అంటాడు ఆది కాండంలో. నిన్ను బట్టే కదా ఈ నేల శపించబడింది, నువ్వు చేసిన దోషాన్ని బట్టే కదా ఈ ప్రకృతి నశించింది. కాబట్టి ఏ మానవుని బట్టి అయితే ఈ నేల శపించబడిందో, ఆదాము ద్వారా నేల శపించబడ్డది, క్రీస్తు ద్వారా ఆ నేలకి విలువ దేవుడిచ్చాడు. ఆ నేల మట్టిని తీసుకొని బురద చేసి గుడ్డివాడి కన్నులకు రాసి, ఇదిగో ఒక్క అడుగేసి ఆ కోనేట్లోనికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఒక్క అడుగే తన జీవితాన్ని మార్చేసింది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వేసే అడుగు ఎటువైపు వేస్తున్నాం? దేవుని మందిరం వైపు వేస్తున్నామా, లేకపోతే పక్కనున్న అన్లిమిటెడా, లేకపోతే జీవిమాల? ఎటువైపు నీ అడుగేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం వేసేటువంటి ప్రతి అడుగు దేవుడు ఆశీర్వదిస్తాడు. గుడ్డివాడుతో అన్నాడు, అయ్యా ఇదిగో ఒక్క అడుగేసి నువ్వు కోనేట్లో నువ్వు కడుక్కోమంటే ఆ కోనేరు ఎటు ఉందో కూడా ఆయనకు తెలవదు. కానీ విశ్వాసముతో కోనేటి దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు కడుక్కోవటంతో తన కంటి చూపుని దేవుడిచ్చాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి మనం జీవించాలి. అందుకని యేసయ్య మనందరినీ స్వస్థపరచడానికి, మనందరినీ రక్షించడానికి, మనందరినీ విమోచించడానికి మన ఎడల ఆయన శ్రద్ధ కలిగినటువంటి కాపరి. లూకాసు వార్త 15వ అధ్యాయములో మనము 3వ వచనము నుండి మనం చూసినట్లయితే మన పట్ల ఆయన శ్రద్ధ కలిగినటువంటి కాపరి. ఎంత శ్రద్ధ! తప్పిపోతుంటే వెతికే దేవుడు ఆయనే. మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి. తప్పిపోయిన ఎడల ప్రియమైన వారలారా, ఏదైనా శ్రద్ధ కలిగిన దేవుడు, మనలను వెదికేవాడు. ఒకవేళ వెదికితే దొరికితే భుజాన వేసుకొని మోసుకొని వచ్చే దేవుడు. ఎంత ప్రేమ మన మీద! అందుకనే ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకని శాపగ్రహితమైనటువంటి శిలువ యేసు మోయడం ద్వారా
ఈరోజు పూజిత సిలువగా దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు సిలువ మీద మరణించడం ద్వారా చరిత్రలో అది ఒక ఘోరమైనటువంటి సిలువే, కానీ ఆ సిలువ ద్వారా దేవుడు మనకు విమోచన ఇచ్చాడు. సిలువను భరించుటకు కారణమైంది ప్రేమ. సిలువ కృపనిచ్చింది, ఆ సిలువ మనకు త్యాగాన్ని ఇచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పాప పరిహారార్థ బలిగా ఈ లోకంలోనికి వచ్చి ఏ మానవుడు చూపించలేనంత గొప్ప ప్రేమ మనకు చూపించాడు. అందుకనే సిలువ శిష్యులకు ఒక మాదిరి. మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. పేతురు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. మనకు కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, కష్టములు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. వాటి వైపు కాదు కానీ సిలువ వైపు చూసి ఆ శ్రమలను జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. అందుకనే ఒకటి, శ్రమలలో మనమందరం పాలివారం, క్రీస్తు కొరకు ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే. 3వది, శ్రమలో ఆదరణ కలిగించేవాడు యేసు ఆ సిలువలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా యేసు వైపే చూద్దాం. యేసు వైపే చూచి మన శ్రమలను జయించుకుందాం. సిలువ ద్వారా విజయం దేవుడు మనకిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్నటువంటి ఆ సిలువ భూగోళానికి కేంద్ర స్థానమే ఆ సిలువ అయింది. ఆనాడు ఆదామును ఎక్కడైతే పాతిపెట్టారో ఆ స్థలమే గొల్గోతా. ఆదామును పాతిపెట్టబడిన స్థలమే గొల్గోతా. దానినే గ్రీకులో కెవియోన్, కెపాలే, గొల్గోతా అనబడినటువంటి స్థలము. ఆ స్థలములో పుర్రె ఆకారములో ఉన్నటువంటి ఆ స్థలములో యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో వ్రేలాడబడుతూ ఉన్నాడు. సిలువదారిగా, సర్వలోక పాప పరిహార్థ బలిగా, పరార్థ శ్రమ, ఇతరుల కొరకు ప్రాణం పెట్టే సేవకుడుగా, దీనదాసుడుగా, శ్రేష్టమైన బలిష్టమైనటువంటి తన రక్తము ద్వారా స్రవింపజేసి ఆ రక్తము ద్వారా మనందరికీ విమోచన, రక్షణ దేవుడు దయచేశాడు. అందును బట్టి దేవా నీకే స్తోత్రము నాయన. ఏ మానవుడు ఇంత గొప్ప ప్రేమ మా మీద కనపరచలేదు. చరిత్రలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగోరులను కూడా మండుచున్న అగ్నిగోళములో పడవేసిన శ్రమలకు భయపడలేదు. దానియేలును సింహాలపు బోనులో పడవేసిన దానియేలు బాధపడలేదు. ఈ రోజున 1వ శతాబ్ద కాలంలో నీరో, డొమిషన్, అంతియోకస్ ఎపిమానస్ పోర్ కాలంలో కూడా ఎన్నో శ్రమలు కలిగిన ఆదిమ క్రైస్తవ సంఘ పితరులు వారి రక్తము ఏరులై పారిన, వారు కార్చిన రక్తము మీద సంఘము కట్టబడింది. ఈనాడు ప్రభు అనేకమైన శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి, రోగములు వస్తూ ఉన్నాయి. ఎన్ని వచ్చినా సింహాల నోళ్లను మూసిన వాడవు నీవే. అగ్ని గంధకాలను మూసిన వాడవు నీవే. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మరణాన్ని జయించినావు, సిలువను జయించినావు. మృత్యుంజయుడివై తిరిగి లేచిన మా తండ్రి, మాకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? యాకోబు మాట్లాడుతూ శ్రమ సంభవించిన, రోగిగా ఉన్న ప్రార్థన చేయుము, కీర్తనలు పాడుము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను ముట్టి స్వస్థపరుచును. నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై ఉండును అని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. దయగల మా ప్రభువా, ఒక నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, సత్యవంతుడుగా మా పక్షాన నీవు విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడో ప్రభువా, ఆ కల్వరి సిలువలో మీరు మమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. నీ ప్రేమ, నీ త్యాగము, నీ విమోచన, నీ రక్షణ ప్రభువా కేవలము సిలువలో మాత్రమే నాకు కనబడుతూ ఉంది.
నీ శిలువ ద్వారా మాత్రమే నేను రక్షించబడ్డాను. కేవలము నాయన నీ శిలువ ద్వారా మాత్రమే నాకు విమోచన కలిగింది. నీ శిలువ ద్వారా మాత్రమే నేను ఈరోజు సజీవుడిగా ఉన్నాను. దేవా నీకే స్తోత్రం. దయగల మా ప్రభువా, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించిన ఆయన ఈ శ్రమల కాలములో, మండల కాలములో మీరు అనుభవించిన ప్రతి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా ప్రభువా ఈ లోకములో మీ శ్రమలలో పాలివారమై ఉన్నామని, మీ కొరకే మేము శ్రమ పడాలని, ఎన్ని శ్రమలు వచ్చినా ఆదరణ ఖచ్చితంగా మీ శిలువ ద్వారా మాకు ఇస్తారని మీ వాక్యము ద్వారా బలపరిచిన దేవుడు నాయన, మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.